Happy evening, everyone. This is Ramesh Parvatam, one of the Impact certified trainer for Impact Club International. ఈ యంగ్ మైండ్స్ 5th బ్యాచ్లో భాగంగా బిఫోర్ మనం 10 టాపిక్స్ అద్భుతమైనటువంటి టాపిక్స్ నేర్చుకోవటం జరిగింది. ఈరోజు మరి యొక్క పాద పూజ అనేటటువంటి ఒక గొప్ప టాపిక్, ఒక గొప్ప అంశంతో మీ ముందుకి ఒక గ్రేట్ సర్టిఫైడ్ ట్రైనర్ అలాగే మరి పురోహితం చేస్తూ అద్భుతమైనటువంటి వాక్యాలు మనందరికీ బోధించడానికి, మనందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఈరోజు మన శివరామయ్య గారు రావటం జరిగింది. సార్ తోటి నాకు 1 మంత్ జర్నీ అయినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాల ఆ యొక్క రిలేషన్ ఉన్న ఫీలింగ్, అద్భుతమైన ఫీలింగ్ అండి. ఇలాంటి వ్యక్తి నా యొక్క లైఫ్లో నాకు ఒక ఫ్రెండ్గా, మెంటర్గా దొరకటం, అది ఈరోజు నా బర్త్డే అండి. ఈరోజు అది ఒక గిఫ్ట్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సార్ ఈరోజు 12:01కి నైట్ 12:01కి నాకు అద్భుతంగా ఒక వీడియో చేసి పంపించారు. నేను అసలు నా లైఫ్లో అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యా. మా మధ్య జరిగినటువంటి ఆ యొక్క రిలేషన్ జస్ట్ 22 డేస్ మాత్రమే. అయినప్పటికీ కూడా మరి ఆ రిలేషన్ కానీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి అనే విషయాలు మరి సార్ ద్వారా కూడా నేర్చుకోవటం జరుగుతుంది. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు మనందరికీ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వటానికి వచ్చారు కాబట్టి మరి అందరం కూడా ఒకసారి వీడియో ఆన్ చేసుకొని ఓకే క్లాప్స్ తోటి సార్ని ఇన్వైట్ చేద్దాం. వర్చువల్ డయాస్ ఈజ్ యువర్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ మరి ఇంపాక్ట్లో నాకు ఇన్ని అద్భుతమైన అవకాశాలు ఇస్తూ ఉన్నందుకు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ వీర్మల గారు, మరియు నా కో మెంటర్స్, కో ట్రైనర్స్ అయినటువంటి సంధ్య గారు, సీతామహాలక్ష్మి గారు, శివరామయ్య గారు, జనార్దన్ గారు, శ్రీనివాస్ గారు, వడ్ల శ్రీనివాస్ గారు, రాబర్ట్ గారు, ఎస్ అలాగే స్వప్న మేడం గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెషన్లో కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలని వచ్చినటువంటి స్టూడెంట్స్, చిల్డ్రన్ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? సార్ హాయ్ చెప్పండి. పిల్లలందరూ హాయ్ చెప్పండి, ఇలా చేయి చూపించండి అందరూ. ఓకే, అందరు ఇక్కడే ఉన్నారు. ఓకే, ముందుగా ఈ పాద పూజా కార్యక్రమంలో మరి నన్ను ఒక చీఫ్ గెస్ట్గా పిలిచినటువంటి రమేష్ పర్వతం సార్కి, అలాగే మరి ఈ యంగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎల్ఎస్ రెడ్డి సార్కి, అలాగే కో మెంటర్స్కి, ట్రైనర్స్కి అందరికీ కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. అందరికీ కూడా ఈ రోజున పాద పూజ కార్యక్రమము, పాద పూజ ముందుగా మా మెంటర్ మరి ఈ ఇంపాక్ట్లో ఎంత వేదన నేర్చుకుని, ఎంత సమాజంలో ఎంతో మందికి మంచి చెప్తున్నా, ఎంతో కొంత మనం బతకడానికి ఎన్నో విషయాలు నేర్పిస్తున్నటువంటి ట్రైనర్స్లో ఒకరు. మరి నేను ఇంపాక్ట్లో కలిసిన మొట్టమొదటి వ్యక్తి రమేష్ పర్వతం గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు. మరి మీరు మీ కుటుంబం ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఎంతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని, పరమేశ్వరుని కోరుకుంటున్నాను. అందరూ కూడా టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే తెలిపారు. మీ అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. తప్పకుండా మంచి బ్లెస్సింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నా పేరు వచ్చి శివరామయ్య అండి, తిప్పాభట్ల శివరామయ్య శర్మ. నా ఊరు వచ్చి కాకినాడ అండి. మేము కాకినాడలో నేను పుట్టి పెరిగింది, నేను చదువు నేర్చుకున్నది అన్నీ కూడా అక్కడే. మా నాన్నగారు, అమ్మగారు బతికింది కూడా అక్కడే. మేము గత 2 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాం. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ చదువు, అంటే ఏదైతే ఈ ఇంగ్లీష్ చదువు ఉందో అది 9వ తరగతి వరకు చదువుకున్నాను నేను. మా కుటుంబ పరిస్థితుల రీత్యా నేను ఈ పౌరహిత్యంలోకి చిన్నప్పుడే గురువుగారి దగ్గర ఉండి 4.5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే ఉండి వారు చెప్పిన పనులు చేస్తూ
ఎంతో కఠినమైన దీక్షతో ఈ వేదాన్ని నేర్చుకోవడం జరిగింది. తదనంతరం నాకు వయసు రావడం, ఎన్నో దేవాలయాల్లో నేను పనిచేయడం జరిగింది, పెద్ద పెద్ద దేవాలయాల్లో. అలాగే రాబోయే కాలం మరి తర్వాత కాలంలో మ్యారేజ్ అవ్వడం, నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లల్లో పెద్ద అబ్బాయి వచ్చి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, అలాగే చిన్న అబ్బాయి వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. బహుశా మీ అందరికన్నా వయసు ఎక్కువ వాళ్ళకి. ఇద్దరు కూడా ఇప్పుడు విద్యా బుద్ధులన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, ఇద్దరు బాగా చదువుకుంటున్నారు. నా పరిచయం. అలాగే మరి ఇటువంటి మంచి స్టేజ్ నాకు ఈరోజు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఇంపాక్ట్, దీని ముందు జరిగిన ఇంపాక్ట్ 11లో, ఇంపాక్ట్ 10th బ్యాచ్లో చాలా బాగా మా అందరికీ కూడా మెంటర్స్ అందరూ కూడా మంచి మంచి విషయాలన్నీ కూడా నేర్పించారు. అవి నేర్చుకుని నాకున్న స్కిల్స్ ప్రదర్శించడానికి ఇది ఒక స్టేజ్ అని నేను అనుకుంటున్నా. ఈ స్టేజ్ని ఉపయోగించుకోవాలని కూడా అనుకుంటున్నా. కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారని, మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి దిగ్విజయం చేద్దాం అందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఎంతమంది రెడీగా ఉన్నారు పాద పూజకి? ఒక్కసారి చేయి చూపించండి, తమ్ము కానీ చెయ్యి కానీ చూపించండి. ఎంతమంది మీ తల్లిదండ్రులతో రెడీగా ఉన్నారు? 1 2 3 ముగ్గురు, 4 5 6. ఓకే, 6 రెడీగా ఉన్నారు. ఓకే, సామాగ్రి అంతా కూడా తెచ్చుకున్నారు కదా? సామాగ్రి అంతా కూడా పంపించారు, అన్ని తెచ్చుకున్నారా? చూడండి నేను ఓకే సామాన్లన్నీ చెప్తాను, ఉన్నాయో లేవో చూసుకోండి ఒకసారి. పసుపు కుంకుమ ఉన్నాయా? ఓ పళ్ళెం తెచ్చుకున్నారా? ఓకే, ఒక చెంబుతో నీళ్లు పెట్టుకున్నారా? పువ్వులు కానీ అక్షంతలు కానీ ఏర్పాటు చేసుకున్నారా? దీపారాధన, నూనె, ఒత్తులు, దీపారాధన రెడీ చేసుకున్నారా? మిగతా వస్తువులన్నీ కూడా ఇంకా రెడీ చేసుకున్నట్టే, అందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే పాద పూజ చేసుకున్న వారందరూ కూడా మీరందరూ కూడా చేయండి. అలాగే మిగతా వారు అయితే తల్లిదండ్రులు, బయటికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరూ అందరూ కావచ్చు, జాగ్రత్తగా విషయాన్ని అంతా వినండి. ఈసారి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మనం వెళ్దాం. ఓకే, నేను ఒకటేనమ్మా దీపం, ఒక దీపం. అమ్మా గ్రాండ్ పేరెంట్స్ ఎవరికైనా చేయొచ్చమ్మా. పాద పూజ అన్నది గురువు గారు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మీకన్నా పెద్దవారు ఎవరికైనా చేయొచ్చు. మీ లైఫ్లో ముఖ్యమైన వారు అయి ఉండాలి, ఎవరికైనా సరే చేయొచ్చు. ఓకేనా? ఓకే, మనం స్టార్ట్ చేసుకుందాం అయితే. రెడీయా? ఓకే, అయితే మరి ఈరోజు సెషన్ వచ్చి పాద పూజ అండి. ఈ పాద పూజలో భాగంగా ముందుగా మనం శ్లోకంతో ఈ పాద పూజను మొదలు పెడదాం. అందరం కూడా ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి, ఎవరు మాట్లాడద్దు, అన్మ్యూట్ చేసుకోండి అందరూ కూడా. నేను చెప్పిన శ్లోకాన్ని అందరూ ఒకేసారి అందంగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పండి. నేను నెమ్మదిగా చెప్తాను, అందరూ కూడా చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి అందరూ కూడా. చేసుకోవడానికి ఆప్షన్ ఉందా మీకు? పిల్లలందరూ అన్మ్యూట్ చేసుకోండి. రిషి అన్మ్యూట్ చేసుకోమ్మా. అగస్త్య, కాటుమూరి, గౌరీష్. ఓకే, అందరూ అన్మ్యూట్ చేసుకున్నారు కదా? అందరూ కూడా నమస్కారం చేసుకోండి, ఇలా 2 చేతులు జోడించి. ముందుగా ప్రార్థన నేను చెప్తాను, నాతో పాటు అందరూ కూడా చెప్పండి. చెప్పండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ
భిక్షాం దేహించ పార్వతి సరస్వతి సరస్వతి నమస్తుభ్యం నమస్తుభ్యం వరదే వరదే కామరూపిణి కామరూపిణి విద్యారంభం విద్యారంభం కరిష్యామి కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఓకే, చాలా చక్కగా చెప్పారు అందరికీ కూడా. ముందుగా మన గురువులకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే మనకి విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులకి, అలాగే మనకి రోజు కూడా అన్నం దొరుకుతుంది కదా అన్నపూర్ణాదేవికి, అలాగే మనం చదువుకుంటున్నాం కదా సరస్వతి కటాక్షం కోసం సరస్వతి దేవికి అందరూ కూడా నమస్కారం చేసుకున్నారు ముందుగా. చక్కగా నా మాట అందరికీ వినిపిస్తుంది కదా క్లియర్ గా? ఓకే, ఈసారి ఏం చేస్తారంటే అందరూ కూడా నమస్కారం చేసుకుని, నేను ఒక కథతో అది పాద పూజ అసలు ఎందుకు చేసుకోవాలన్నది ఒక చిన్న 2 నిమిషాల చిన్న కథలో నేను చెప్పి పాద పూజ మనం నెక్స్ట్ పాద పూజలోకి వెళ్ళి మనం మన తల్లిదండ్రులు కానీ అలాగే మన గురువులు కానీ మనం సేవించుకుందాం పాద పూజతో. చాలా శ్రద్ధగా వినండి. మీకు మోటివేషన్ సెక్షన్ సైలెంట్ లో పెట్టుకోవాలి, అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. రిషి ఓకే, నువ్వు జూమ్ ఇండికేట్స్ ఫాలో అవ్వాలి. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి, ఓకేనా? మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి, మ్యూట్ లో పెట్టుకోండి. రిషి మ్యూట్ లో పెట్టుకో. ఓకే గుడ్, పిల్లలు 11 రోజులు బాగా నేర్చుకున్నారు. మ్యూట్ చేయడం అన్మ్యూట్ చేయడం గురువులు అందరూ కూడా బాగా నేర్పించారు. అందరూ కూడా మంచి విచక్షణ జ్ఞానం కలిగిన పిల్లలు అందరూ కూడా. ఓకే, అసలు పాద పూజ అంటే ఏంటి, పాద పూజ ఎందుకు చేయాలి అన్నది మనకి పార్వతీ పరమేశ్వరులు అలాగే వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథలో మనం చెప్పుకుందాం. ఓకేనా? తమ్ము చూపించండి అందరూ. ఓకే అంటే తమ్ము చూపించండి. ఓకే, ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు తెలుసుగా, గాడ్ ఆఫ్ శివ పార్వతీదేవి ఇద్దరు కూడా కైలాసంలో కూర్చుని ఉన్నారు. ఇద్దరు కూడా ఆయనకి 2 పిల్లలు. ఎవరు? వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇద్దరు కూడా వారికి సేవలు చేస్తూ ఉన్నారు. అంటే మంచినీరు అందించడం, వారికి విసరడం, ఇలా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారి పిల్లలిద్దరు కూడా తల్లిదండ్రులు. దేవేంద్రుడు వచ్చాడు ఈ లోపల. దేవేంద్రుడు అంటే దేవతలందరికీ అధిపతి అన్నమాట, ఇంద్రుడు అంటారు. ఆయన వచ్చి చాలా బాధపడుతూ చాలా కంగారుతో ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు. ఈశ్వరుడు ఇలా అడుగుతున్నాడు, ఓ దేవేంద్ర, ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ఎందుకని ఇంత కంగారుగా ఇంత త్వరగా ఈ కైలాసాన్ని చేరుకున్నావు అని చెప్పగానే అప్పుడు దేవేంద్రుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, స్వామి పరమేశ్వర, నీకు తెలియనిది ఏముంది, ఈ లోకం అంతా కూడా నీ మాయ వల్ల నిండి ఉంది. మరి ఈ దానవులు అంటే రాక్షసులు అన్నమాట, దానవులు అంటారు రాక్షసులు. ఈ రాక్షసులు మా దేవతలందరి దగ్గర వరాలు పొంది మా మీదే మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మా మీదే దండయాత్ర చేస్తూ ఉన్నారు. మా యొక్క దేవతల ఇళ్ళన్నీ కూడా వారు లాక్కుంటూ ఉన్నారు. ఇలాగ ఎన్నో రకాల బాధలు చెప్తూ ఉన్నారు. ఎవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడు చెప్తూ ఉన్నారు. అప్పుడు అయితే నీకు కావాల్సింది ఏమిటి అని అడిగారు. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడంటే, మీ కుమారుల్లో ఎంతో శక్తివంతమైన మీ కుమారుల్లో వినాయకుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఇద్దరు కూడా 2 శక్తులు. మరి ఇద్దరిలో ఎవరో ఒకరిని మరి ఆ రాక్షస సంహారం చేయడానికి మా దగ్గరికి పంపించండి అని చెప్పేసి అడిగారు. అడిగిన వెంటనే పరమేశ్వరుడు ఇలా అంటూ ఉన్నాడు, ఓ ఇంద్ర, ఈ సమస్య నీది కాబట్టి పరిష్కారం కూడా నువ్వే చెప్పు. ఈ ఇద్దరిలో ఎవరిని పంపించమంటావు? ఇద్దరు శక్తిమంతులే అంటే అప్పుడు ఇంద్రుడు ఇలా అంటున్నాడు. ఆ ఇంద్రుడు ఏమంటున్నాడంటే, ఇద్దరికి పరీక్ష పెట్టండి, ఇద్దరిలో ఎవరు నెగ్గితే వారికి మాత్రమే ఈ బాధ్యతను అప్పచెప్పుదాం అని చెప్పేసి ఇంద్రుడు చెప్పాడు. వెంటనే అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడంటే, ఇద్దరికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వినాయకుడికి కూడా పరీక్ష పెట్టాడు. ఏమనంటే, మీరిద్దరూ కూడా ఈ భూమండలం మొత్తం అంటే భూమి చుట్టూ ఎవరైతే 3 సార్లు త్వరగా తిరిగి వస్తారో వారికి మాత్రమే ఈ ఆధిపత్యాన్ని, ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పడం జరుగుతుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. మరి వెంటనే కుమారస్వామి చాలా ఫాస్ట్ గా ఆయన వాహనం నెమలి, ఆ నెమలెక్కి ప్రారంభించాడు ప్రయాణాన్ని. ఆయన భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, అలా తిరుగుతూ ఉన్నాడు.
ఒక ప్రదక్షిణ అయింది, కానీ వినాయకుడు ఇంకా బయలుదేరి వెళ్ళలేదు. రెండో ప్రదక్షిణ కూడా పూర్తి చేశాడు, ఆ వినాయకుడు ఇంకా వెళ్ళలేదు. మూడో ప్రదక్షిణ బయలుదేరుతుండగా వినాయకుడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఒక పళ్ళెము, నీళ్లు, పాదుకులు, పువ్వులు, పూజా సామాగ్రి అన్ని కూడా తీసుకుని పార్వతీ పరమేశ్వరుల దివ్య పాదాలని ఆ యొక్క పల్లెల్లో పెట్టి వారికి పాద పూజ చేశారు. ఆ పాద పూజ చేసి ఆ నీళ్లు తల మీద జల్లుకుని అక్కడే ఉండిపోయాడు. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి 3 ప్రదక్షిణలు కూడా చేసి అక్కడ చేరుకున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు. నాన్నగారు, మరి ఈ పరీక్షలో నేను నెగ్గాను కదా, నాకు ఆధిపత్యాన్ని ఇవ్వండి, నేను రాక్షసం సంహరిస్తాను అనగానే అప్పుడు వినాయకుడు ఇలా అంటూ ఉన్నాడు, నాన్నగారు నేను కూడా ఈ పరీక్షలో నెగ్గాను, నాకు కూడా ఆధిపత్యాన్ని ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు ఇలా అంటూ ఉన్నారు, వినాయక నీవు ఇక్కడే మా కళ్ళ ముందే ఉన్నావు కదా, మరి నీ తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొత్తం భూమండలం అంతా తిరిగి వచ్చారు కదా, మరి నీకెలా ఆధిపత్యాన్ని అప్పగించాలనగానే అప్పుడు చాలా తెలివిగా వినాయకుడు ఏమన్నాడంటే, అమ్మా తండ్రిని ఆకాశంగాను, తల్లిని భూమాతగాను శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మరి ఆ లెక్కలో చూస్తే నేను మీ పాదాలకు ఇద్దరికి కూడా పూజ చేసి భూమే కాదు ఆకాశం అంతా కూడా చుట్టుకొచ్చాను, ఆ ఫలితం నాకు దక్కింది వేదాల ప్రకారం అని చెప్పేసి వినాయకుడు చెప్పిన మాటలు విని అందరూ కూడా అగ్రి అయ్యారనమాట. అందరూ ఒప్పుకుని అప్పుడు దేవేంద్రుడు కూడా ఆ వినాయకుడికి ఆధిపత్యాన్ని ఇవ్వాలని చెప్పి వెంటనే పార్వతీ పరమేశ్వరుల వారికి గణాధిపత్యము అప్పచెప్పారు. అంటే గణములందరికీ ఆధిపత్యము, దేవతలందరికీ ప్రథమ గురువు. ఆనాటి నుంచే ఆదో పూజ్యో గణాధిప, ఆ ప్రపంచంలో ఏ పూజా కార్యక్రమం ఏ పని తలపెట్టినా సరే ఆ వినాయకుడికి పూజ చేయిందే, వినాయక శ్లోకం చదవందే ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళరు. ఒక గృహప్రవేశం చేసినా, ఒక శంకుస్థాపన చేసినా, ఆఖరికి మీరు విద్య స్కూల్కి వెళ్ళాలన్నా సరే వినాయకుడికి దానం పెట్టుకోమని చెప్తారు. వినాయక నవరాత్రులు సంవత్సరంలో మొట్టమొదటి నవరాత్రులు కూడా వినాయక నవరాత్రులే ప్రారంభమవుతాయి. కాబట్టి అత్యంత మరి ఆ గణాధిపత్యాన్ని పొంది వినాయకుడు ఆ గణాధిపత్యం ఎందువల్ల వచ్చింది? ఆ పాద పూజ చేయడం వల్ల. ఆ పాద పూజకి అంత అంతరార్థం ఉంది, అంత శక్తి ఉంది. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆ వినాయకుడి మాట కట్టుబడి ఆ రోజు నుంచి ఎవరైతే చదువు చెప్పిన గురువులకి, తల్లిదండ్రులకి, పెద్దలకి ఎవరైతే పాద పూజ చేస్తారో వారికి సకల సుఖాలు కలుగుతాయని, ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని ఆ కైలాస దాంట్లో చెప్పబడి ఉంది. కాబట్టి అందరూ కూడా పాద పూజ యొక్క మహిమ తెలుసుకున్నారు కదా. ఈ పాద పూజ ఎవరికి చేస్తాం? ముందుగా తల్లిదండ్రులకి, అలాగే తర్వాత విద్య చెప్పిన గురువులకి, మనం ఎవరైతే గౌరవిస్తామో వారికి ఆ పాద పూజ ఎవరికైనా చేయవచ్చును అని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి ఈ పాద పూజ చేయడం దొరకడం మన అదృష్టం. కాబట్టి మనసులోనే మీ యొక్క తల్లిదండ్రులకి ఇటువంటి చక్కని అవకాశం, పాద పూజ తల్లిదండ్రులకు చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి ఈ ఇంపాక్ట్ ఈసీఏ బ్యాచ్ వారికి, అలాగే ఎల్ఎస్ రెడ్డి గారికి, వడ్ల శ్రీనివాస్ గారికి, అందరు రమేష్ పర్వతం గారు అందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పండి మనసులోనే అలాగా. కాబట్టి ఇంత చక్కనైనటువంటి అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా. ఓకే, ఇప్పుడు పాద పూజ ప్రారంభించుకుందాం. ఇప్పుడు పాద పూజకి రెడీగా ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులని కెమెరాకి ఎదురుకుండా కూర్చోబెట్టి మీరు కనిపించేలాగా ఒక పళ్ళెం పెట్టి ఒక్కసారి కూర్చోండి. పాద పూజ చేసుకునేవారు కెమెరాని ఎదురుగుండా పెట్టి తల్లిదండ్రులను ఎదురుగుండా కూర్చోబెట్టండి. ఒక్కసారి హ్యాండ్ రైస్ చేస్తారా ఎవరైతే పాద పూజ చేస్తున్నారో? హ్యాండ్ రైజ్ అంటే ఇలా కాదు, వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే ఓకే, పాద పూజ చేసేవారు అందరూ కూడా చెప్పండి అమ్మా. ఫాదర్ లేకపోయినా పర్లేదు సార్. అమ్మమ్మ ఫాదర్ లేకపోయినా పర్లేదు, పర్వాలేదమ్మా, మదర్ని కూడా కూర్చోబెట్టచ్చు. తల్లిదండ్రులు లేకపోయినా పర్వాలేదు, భగవంతుని ఫోటో పెట్టి మరి పూజ చేయొచ్చు. ఓకేనా? ఓకే, నాకు ఇందాకలా పేర్లు ఇచ్చిన వాళ్ళు వర్షిత గారు, అఖిల్ గారు, 7th క్లాస్ ప్రసీత గారు. ఓకే, ఎదురుగుండా కూర్చోబెట్టండి. మీ తల్లిదండ్రులను ఎవరైతే ఉన్నారో ఎదురుగుండా కూర్చోబెట్టి పళ్ళెం కింద పెట్టాలి, ఎదురుగుండా కనిపించాలి కింద. నాన్న అఖిల్, నువ్వు పాద పూజకి రెడీగా ఉన్నావా?
ఈ కెమెరా అక్కడే పెట్టి మీ అమ్మగారి పాదాలు కనిపించేలా పళ్ళెం పెట్టాలి కింద. అంటే పాద పూజ ఎలా చేస్తున్నారో నాకు తెలియాలి కదా, కింద కూర్చోండి. మీ అమ్మగారిని కుర్చీలో కూర్చోబెట్టి మీరు వారి పాదాల దగ్గర కూర్చోండి పిల్లలు. కన్ఫ్యూజ్ ఏం లేదు కదా నేను చెప్పేది అందరికి? ఓకే, చూసారా అక్కడ ప్రసీత కూర్చోబెట్టింది చూడండి, అలాగా ఆ వ్యూ అలా పెట్టుకోండి. ప్రసీత కూర్చోబెట్టింది చూడండి, వాళ్ళ అమ్మమ్మ గారిని కూర్చోబెట్టి అలాగా తల్లిదండ్రులు ఎదురుగుండా కూర్చోబెట్టి ఆ పళ్ళెం పెట్టుకుని అన్ని సర్దుకోండి. అక్కడ పూజా సామాగ్రి అంతా కూడా సర్దుకోండి. ఓకే, దీపారాధన వెలిగించండి. కూర్చున్నారా నానా అఖిల్? వస్తున్నాడండి ఓకే ఓకేనండి లక్ష్మి గారు. అఖిల్. పాద పూజ మనం ప్రారంభించుకుందాం. అన్ని సామాన్లు కూడా దగ్గర పెట్టుకోండి. ఒక చెంబుతో నీళ్లు దగ్గర పెట్టుకోండి. పసుపు కుంకుమ దీపాన్ని కూడా దగ్గరగా పెట్టుకోండి. పువ్వులు, అమ్మ అందరూ రెడీగా ఉన్నారంటే మనం స్టార్ట్ చేద్దాం. నేను కూడా కనపడలే ఆ పక్కకి సార్ శ్రీనివాస్ గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. వాళ్ళ పేరెంట్స్ అందరు కనిపించేటట్టు అదే చెప్పండి. కెమెరా కొంచెం కిందకి పెట్టండి అమ్మా. కెమెరా కొంచెం కిందకి పెట్టండి. నాన్న రిషి, కెమెరా కొంచెం కిందకి పెట్టు. మీ అమ్మగారి పాదాలు కనిపించేలాగా కొంచెం కిందకి పెట్టు. గుడ్ బాయ్, గుడ్ బాయ్. కొంచెం కిందకి. ఓకే 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 గుడ్ బాయ్. ఓకే, ఇంకెవరు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వర్షిత గారు రెడీగా ఉన్నారా? ఓకే, వైష్ణవి తోలేటి. ఓకే, అందరూ రెడీగా ఉన్నారండి? మొదలు పెడదామా? నాన్న అఖిల్. ఒక్క నిమిషం. ఓకే 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 ఓకే, మీ లోపల మీరు రెడీ చేసుకోండి అన్ని కూడా. అందరూ కూడా నమస్కారం చేసి కూర్చోండి ప్రశాంతంగా. రిషి కూర్చోమ్మా, కూర్చో ప్రశాంతంగా, మఠం వేసి కూర్చోలాగా. ఆ పిల్లలందరూ కూడా నమస్కారం చేసుకోండి. నేను పూజ ప్రారంభిస్తున్నాను. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పూజ అయినంతసేపు కూడా తల్లిదండ్రుల దగ్గరే దృష్టి పెట్టాలి. ఓకేనా? ఎందుకంటే తండ్రి మనకి ఏమీ లోటు లేకుండా చూసుకుంటాడు. తల్లి మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మన సపర్యలన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఏది లోటు లేకుండా టైంకి అందేలా చూస్తాం. మరి ఇటువంటి మాతృమూర్తులకి, తండ్రులకి మరి ఈ రోజు మనం పాద పూజ చేసుకోవడం ఎంతో అదృష్టం. ఈ రోజు మనకి మళ్ళీ జన్మలో మనం చేసుకుంటామో లేదో అన్నది భగవంతుడి దయ. ఈ రోజు వచ్చిన అవకాశాన్ని, మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి అందరూ కూడా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా గణపతి మంత్రం చెప్తున్నాను, అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం దవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా గణపతి ప్రార్థన పూర్తయింది. మీ దీపాన్ని వెలిగించుకున్నారు కదా అందరూ, ఆ దీపానికి నమస్కారం చేసుకోండి. ఉద్దీప్యస్య జాతవేదో భగ్నం నిరరుధం మమ పశుగుస్యమస్యమావహ జీవనం చ దిశో దిశా. మా దీపాన్ని నమస్కారం చేసుకుని అందరూ కూడా. ఓకే, ఇప్పుడు చెంబుతో నీళ్లు తీసుకున్నారు కదా పిల్లలు. అమ్మ పెద్దవారికి నమస్కారం. ఈ రోజు మీ పిల్లలు మీకు పాద పూజ చేయడానికి ఎంతో అదృష్టం కలిగి ఉన్నారు. ఒకవేళ నేను చెప్పేది
పిల్లలకు అర్థం అవ్వకపోతే మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు పిల్లలకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మా పెద్దలకు అర్థమైందండి, తల్లిదండ్రులకు కానీ పెద్దలకి నేను చెప్పింది పిల్లలకి అర్థం అవ్వకపోతే మీరు చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి విధానంలో. ఓకేనా? ఇప్పుడు చెంబులో నీళ్లు ఉన్నాయి కదా, 3 సార్లు లోపలికి తాగండి. ఆచమ్యాం కేశవాయ స్వాహ. నీళ్లు తాగమ్మా, చేతిలో నీళ్లు పోసుకుని. అలా కాదు, కుడి చేతులు. అమ్మ మీరు పోయండి అమ్మా, పెద్దవాళ్ళు మీ పిల్లల చేతిలో పోయండి, కొద్దిగా నీళ్లు తాగండి. ఆచమ్యాం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, గోవిందాయ నమః. అందరూ తాగారండి? గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదన త్రివిక్రమ. ఓకే, అందరూ ఆచమనం చేస్తే ఒక్కసారి ఇలా తమ్ము చూపించండి సరిపోతుంది. నెక్స్ట్ దానికి వెళ్దామా. అంతే, గుడ్. ఓకే. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే మధుసూదన త్రివిక్రమ, వామన శ్రీధర శ్రీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న పురుషోత్తమ అధోక్షయ నరసింహ చితా జనార్దన ఉపేంద్రాయ శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అందరూ అక్షంతలు ఏమైనా దగ్గర పెట్టుకున్నారా? అక్షంతలు తీసుకుని వెనక్కి వేసుకోండి, మీ వెనకాలకు వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భువః ఓం స్వః ఓం మహావజ్ఞానం తపః. అందరూ కూడా ముక్కు పట్టుకోండి, ఇలాగా ఒక్కసారి ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భువః ఓం స్వః ఓం మహావజ్ఞానం తపః. ఓం దక్షం దక్షవిద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూద్యోతేన సోమృతం బ్రహ్మ భూద్భవస్వరో. అందరూ కూడా చేయి తీసేయండి. అందరూ కూడా దీన్ని ప్రాణాయామం అంటారు. ఈ ముక్కు పట్టుకుని గాలి తీసుకుని గాలి వదలాలి, దీన్ని ప్రాణాయామం అంటారు అన్నమాట. అంటే మన శరీరంలో ఉండే ఏదైతే నెగిటివ్ ఏదైతే ఆయువు ఉందో అదంతా కూడా బయటికి వెళ్ళడానికి, శరీరం శుద్ధి అవ్వడానికి దీన్ని చేయిస్తారు. భూటోత్కథనం అంటారు అనమాట. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూంబారకాః అస్మకం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం భూహోం భువం స్వం మహాంజన్మంత భావం గచ్చోం దక్షవిద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూద్యోతేన సోమృతం బ్రహ్మ భూద్భవస్వరో. ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనేన ముహూర్తే మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య బ్రహ్మణః హృదయప్రాప్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జింబోద్వీపే భరతవర్షే భరతఖిండే స్మృవర్తమాన వ్యావహారికచాంద్రమానేన సంవత్సరే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే ज्येष्ठमासे कृष्णपक्षे द्वितीयां वासरः शुभनक्षत्रे शुभयोगे शुभकरणया मंगलविशेषमीष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रो भवस्नाम देश्या. ఇప్పుడు చెప్పింది ఏంటంటే సంకల్పం అన్నమాట. దీనిని ఏ సంవత్సరంలో, ఏ ఆయనంలో, ఏ మాసంలో, ఏ తిథిలో ఈ పూజా కార్యక్రమం చేసుకుంటున్నారన్నది ఇప్పుడు మీకు నేను చెప్పాను అనమాట. ఇప్పుడు సంకల్పము అంటారు. అక్షంతలు చేతితో పట్టుకోండి పూజ చేసేవారు. పిల్లలు అక్షంతలు చేతితో పట్టుకుని నమస్కారం చేసి మనసులోనే చెప్పుకోండి. నేను చెప్తాను సంకల్పం, మనసులో చెప్పుకోండి. మైకులు ఎవరు ఆన్ చేయక్కర్లేదు, మనసులో చెప్పుకోండి సరిపోతుంది. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి ఉద్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ మాతృదేవత పితృదేవత గురుదేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం పాద పూజాం కరిష్యే. చేతులు నీళ్లు పోసుకుని పల్లెల్లో ఏదో ఒక పల్లెల్లో విడిచిపెట్టేయండి. పక్కన నీళ్ళు పోయండి, మా పిల్లల చేతిలో నీళ్ళు పోయండి, ఏదో ఒక పల్లెల్లో విడిచిపెట్టేయండి. అంటే ఇప్పుడు సంకల్పం చేశారనమాట. మాకు తల్లిదండ్రులుగా ఉన్న మీకు కానీ, మాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు కానీ, అలాగే మాకు నమ్మకమైన వారికి ఈ రోజు పాద పూజ చేసుకుంటున్నామని సంకల్పం చెప్పుకున్నారు. ఇప్పుడు మీ అమ్మగారు కానీ, నాన్నగారు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా దేవతా స్వరూపంలో మీకు నచ్చిన దేవతలు, కొంతమందికి ఆంజనేయ స్వామి ఇష్టం ఉంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామిని ఇష్టపడతారు, కొంతమంది ఈశ్వరుని ఇష్టపడతారు. ఆ రూపంలో
మీ అమ్మగారి, నాన్నగారి లేదా పెద్దల పాదాలని పల్లెల్లో పెట్టండి. పల్లెల్లో పెట్టండి పాదాలు. అమ్మా మీ పాదాలు పల్లెల్లో పెట్టండి అమ్మా. ఎవరైతే పాద పూజ గ్రహీతలు ఉన్నారో వాళ్ళు పాదాలు పల్లెల్లో పెట్టండి. ఓకే. అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడ ఎవరు పాద పూజ ముందు తండ్రి గారికి పైన కూర్చోండి సార్ మీరు. ఓకే 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 గుడ్. అందరూ కూడా పాదాలు పల్లెల్లో పెట్టారు కదా. ఓకే, 2 అక్షంతలు తీసుకుని చేతిలో పట్టుకోండి. అక్షంతలు తీసుకుని ఆ చేతిలో పట్టుకుని ఆ పాదాల మీద వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మాతృపాదుభ్యాం నమః, పితృపాదుభ్యాం నమః, గురుపాదుభ్యాం నమః. అంటే ఆ పాదాలు మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు చూడండి, మనకి పాదాలు కనిపిస్తాయి. ఒక రౌండ్ చక్రంలో పాదాలు కనిపిస్తాయి. అమ్మవారి పాదాలు, స్వామివారి పాదాలు, వాటికి నమస్కారం చేసుకుంటాం. అలాగే ప్రత్యక్ష దైవం ఎవరు? తల్లిదండ్రులు. ఈ తోలేటి వైష్ణవి బాగా నవ్వుతుంది. ఓకే, ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు, వారి పాదాలు మాకు శరణాగతి. ఓకేనా? కాబట్టి ఆ పాదాలకి మనకి దైవ స్వరూపంగా ఈరోజు పూజ చేసుకుంటున్నాం. పాదుక పూజ. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అక్షంతలు తీసుకుని చెప్పండి, మనసులోనే చెప్పుకోండి అలాగా. మాతృదేవో భవ, తల్లి పాదాల మీద వేయండి. పితృదేవో భవ, నాన్నగారి పాదాల మీద వేయండి. ఆచార్య దేవో భవ, ఎవరైనా గురువులకి పాద పూజ చేసుకుంటూ ఉంటే వారి పాదాల మీద వేయండి. లేదా ఈ గ్రూప్ లో ఉన్నటువంటి, ఇప్పుడు ఈ వర్చువల్ డియాస్ మీద ఉన్నటువంటి మరి ఈ 11 రోజులు ఎవరైతే మీకు విద్యాబుద్ధులు నేర్పించారో వారందరికీ, మెంటర్స్ కి, వారందరికీ ఒకసారి నమస్కారం చేసి వారికి కూడా కృతజ్ఞతలు తెలపండి. ఆ గురువులందరికీ. ఆచార్య దేవో భవ చెప్పండి. అంటే ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మెంటర్స్ అందరికీ, మీకు ఈ 11 రోజులు విద్యాబుద్ధులు నేర్పించిన వారందరికీ కూడా ప్రణామములు. అతిథి దేవో భవ, ఈ పూజ చేసుకుంటున్న వారు కాకుండా చూస్తున్న వారందరూ కూడా అతిథులు అనమాట. ఈ పూజను చూడడానికి వచ్చి చూస్తున్న వారందరూ అతిథి దేవో భవ, ఆ విష్ణుమూర్తితో సమానం. వారికి కూడా ఒకసారి నమస్కారం చేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పాదాలకి గంధం బొట్టు పెట్టండి. ఓం పాదుకాభ్యో నమః గంధం ప్రకల్పయామి. కొద్దిగా గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. పాదుకాభ్యో నమః హరిద్రాం సమర్పయామి. కుంకుమ బొట్టు పెట్టండి. ఓం తదంగధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మ. ఓం చరణం పవిత్రం వితతం పురాణం తేన నమస్కృతాని. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఆ భగవంతుడి రూపంలో ఉన్న పాదాలకి నీళ్లు పోసి, ఎడం చేతిలో చెంబు పెట్టుకుని కుడి చెయ్యి పాదాల మీద పెట్టి నీళ్లు పోసుకుంటూ కడగాలి. కుడి చేతితో కడగాలి పాదాన్ని. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఎడమ చేతితో నీళ్లు పోసుకుంటూ కుడి చేతితో పాదాలు కడగండి. అమ్మా రక్షిత, డౌట్ ఏంటమ్మా నీకు? అన్మ్యూట్ చేసి అడుగు, పర్వాలేదు, నేను చెప్తాను. డౌట్ ఏమైనా వస్తే అడగండి ఎవరైనా సరే. డౌట్ ఏం లేదు కదా ప్రసిత? 7th క్లాస్. ఓకే ఓకే, ముందుకు వెళ్ళండి, భక్తితో చేయండి. ఓకే ఓకే, పాదాలు కడగండి. ఓం తచ్చన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే సించదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. చరణం పవిత్రం విదతం పురాణం తే స్మృతాని తేన పవిత్రేణ పాత్మానమనాదంతరేమ.
आपो हिष्टामयो भुवस्तानमूर्जे ददातन महेरणाय चक्षसे यो वस्य पदमोरदत्तस्य वाजिगते हनः उषतीरव मातरः तस्मा अरङ्गमावभो यस्य क्षयाय जन्मतः आपो जनयतातिनः కడిగేశారమ్మా అందరూ కూడా ఒకసారి తమ్ము చూపించండి కడిగేసిన వాళ్ళు అందరూ కూడా కడిగేస్తే తమ్ము చూపించండి ఓకే ఇప్పుడు ఆ పాదాలని ఆ నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళని తల మీద జల్లుకోండి గంగే జయమునే చేవా చూడు జల్లుకుంటూ చెప్పండి జల్లుకుంటూ అందరూ కూడా మనసులో చెప్పుకోండి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు గంగా గోదావరి కృష్ణ యమున సరస్వతి నదులు అన్ని కూడా వారి పాదాల దగ్గర అభిషేకం చేసిన నీళ్లుగా భావించి తల మీద జల్లుకోమని ఈ మంత్రం అర్థం ఇప్పుడు మరలా ఆ యొక్క పాదాలకి గంధము కుంకుమ కొట్టు పెట్టండి గంధద్వారాంధురాదమిషాంగరేషిణీ ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపప్పయే శ్రియం ఈసారి ఆ పళ్ళాన్ని పక్కన పెట్టండి నీళ్లు వంపేసుకురండి వీలైతే ఆ నీళ్లు వంపేసుకుని పల్లె మళ్ళీ తెచ్చుకోండి నీళ్లు వంపేసి పల్లె మళ్ళీ తెచ్చుకోండి తల్లిదండ్రులు అనుభవజ్ఞులు రెండో పళ్ళాన్ని పక్కనే పెట్టుకున్నారు తల్లిదండ్రులందరికీ ఓ నమస్కారం చాలా సంతోషం పిల్లలకి నేర్పించడానికి ముందు తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు ముందు ఈ పూజకి ఏం కావాలో ముందే వారు సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకున్నారు పిల్లలు కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఆనందం మరలా ఆ పళ్ళెం పెట్టుకుని అందులో ఆ పాదాలను పెట్టండి పాదాలను పెట్టారు అందరూ కూడా ఓకే ఎంత అదృష్టం ఉంటేనే కానీ పాద పూజ కార్యక్రమం రాదమ్మా మనకి ప్రతి సంవత్సరం ఈ పాద పూజ చేసుకోవాలి సాధారణంగా 60 సంవత్సరాలు పూర్తయిన తల్లిదండ్రులకి షష్ఠి పూర్తి కార్యక్రమంలో ఈ పాద పూజా కార్యక్రమాన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే 60 సంవత్సరాలు వారి భూమి మీద ఎన్నో కష్ట నష్టాలు భరించి మనల్ని పెంచి పెద్ద చేసి ఆ స్థాయికి తెచ్చారు కాబట్టి ఆ షష్ఠి పూర్తిలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పాద పూజను చేసుకుని ఆ నీళ్లు తల మీద జల్లుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉంటే అన్ని పోతాయని శాస్త్ర ఉవాచ ఉందన్నమాట శాస్త్రంలో ఆ కాళ్ళు అందులో పెట్టుకున్నారు కదా ఇప్పుడు అక్షంతలు పూజ చేయండి ఆ పాదాలకు పాదుకా దేవతాభ్యో నమః అక్షతాం సమర్పయామి పాదుకా దేవతాభ్యో నమః హరిద్రాం సమర్పయామి చూడండి మీ నాన్నగారు ఉంటే కనుక మీ నాన్నగారి చేతులకి గంధం రాయండి మీ అమ్మగారు ఉంటే కనుక మీ అమ్మగారి చెంపలకి ఇక్కడ ఇలా చూడండి ఆడవారు ఇక్కడ గంధం రాయండి రెండు పక్కల గంధాన్ సమర్పయామి బొట్టు పెట్టండి అమ్మకి కుంకుమ బొట్టు పెట్టండి హరిద్రాం సమర్పయామి ఓకే ఈసారి పువ్వులు కానీ అక్షంతలు కానీ ఉంటే ఆ పాదాలకి పూజ చేస్తూ ఉండండి చూడండి అందరూ కూడా ఏం చెప్తారంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ అక్షంతలు కానీ పువ్వులు కానీ అలా నేను మంత్రం చెప్తుంటా పూజ చేస్తూ ఉండండి అలాగా నేను చెప్పేంత వరకు చేస్తూ ఉండాలి భక్తి శ్రద్ధలతో చేయండి మీరు మీ అమ్మగారికి నాన్నగారికి కాదు అక్కడ భగవంతుడికి పూజ చేసుకుంటున్నారు ఈ చక్కని సాయంత్రం పూట కాబట్టి భక్తితో అలా పూజ చేస్తున్నాను ఆ పూల అక్షంతలు కానీ పూజ చేస్తున్నాను అలాగా ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః వాహనం వృషభో యస్య వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యర్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః
ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢనకారాయ నమో నమః కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం శాంతి శాంతి శాంతి. ఆ పాదాలకు నమస్కారం చేసుకోండి. రెండు చేతులు కూడా పాదాల మీద పెట్టి కళ్ళకు అద్దుకోండి. అలా పాదుకా దేవతాభ్యో నమః అర్చనాం సమర్పయామి. ధూపం, ఆ దీపం తీసుకుని ఆ పాదాలకు చూపించండి, 3 సార్లు తిప్పండి. అలాగా దీపం దర్శయామి. ఓం నమోస్తునంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రదే సహస్రకోటి యుగధారిణే నమః. పాదుకా దేవతాభ్యో నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మీరు లేచి పడుకుని సాష్టాంగ నమస్కారం చేయండి. పాదాలు ఆడవారు మోకాల మీద నమస్కారం చేయండి. అంటే తల పాదాల మీద పెట్టి మోకాల మీద నమస్కారం చేయాలి. మగవారు సాష్టాంగ నమస్కారం చేయండి. అది చెప్పండి. ఉరస శిరస దుష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణాం సాష్టాంగ ఉచ్యతే. ఓకే, లేవండి లేవండి. ఓకే, అమ్మగారికి చెప్పండి. పిల్లలందరూ ఎదురుగుండా కూర్చుని తల్లిదండ్రులకి, అలాగే చూస్తున్న పిల్లలు కూడా అందరూ కూడా మీ తల్లిదండ్రులకి మనసులో భావించుకుని అందరూ కూడా చెప్పండి. ఇప్పటి వరకు కూర్చోమ్మా, మా తల్లి కూర్చో. ఇప్పటి వరకు మేము మీ యందు ఏ విధంగా, బాబు రిషి చెప్తున్నావమ్మా? రిషి, హలో, చెప్తున్నావా నువ్వు? ఓకే. మేము మీ యందు ఇప్పటి వరకు ఏ విధంగా మా ప్రవర్తన ఉన్నా మేము ఈ రోజు నుంచి మీ మాట జవదా నవ్వకూడదు. ప్రసీద చెప్పాలి. నేను అందరినీ చూస్తున్నాను, మొత్తం అందరినీ నేను చూస్తున్నాను. ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్పట్లేదు అందరూ నాకు కనిపిస్తున్నారు. నేను అందరిని చూస్తున్నాను. ఓకేనా? మీ యందు భక్తి శ్రద్ధలతో మేము ఉండి ఈ రోజు నుంచి మీ మాట తప్పక వింటాము. మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. అడగండి తల్లిదండ్రులు, మీ ఆశీర్వాదాలు ఇవ్వండి అని అడగండి. అమ్మ, మీరు తల మీద చేయబెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఓం శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గురుపాదుకా దేవతాభ్యో నమః. అక్షతాం సమర్పయామి. యావతేర్వే దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకై తయేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోదరాభ్యర్మహద్భవతి సర్వస్యాప్యే సర్వస్థితిశ్చే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. ఇప్పుడు చెప్పినవి ఆశీర్వచన మంత్రాలు. మీ గోత్రము గాని మీ యొక్క వంశము గాని ఈ పిల్లల ద్వారా ఎన్నో విధాల అభివృద్ధి అయ్యి వంశవృక్షం పెరిగి మీ వంశం అంతా చక్కగా ఉండాలని, మీ వంశంలో ఎటువంటి దోషాలున్నా తొలగాలని ఆ భగవంతుడి కరుణ మీ పిల్లల మీద ఉండి సరస్వతీదేవి, అన్నపూర్ణాదేవి, ఆ కాశీ విశాలాక్ష అనుగ్రహం వారి మీద ఉండాలని వారి మీద అక్షంతలు వేసి శతమానం భవతి అని ఆశీర్వదించండి. 100 ఏళ్ళు సుఖంగా వారు చక్కగా ఆనందంతో విజ్ఞానంతో దీవించాలని అందరూ కూడా దీవించారు. సంతోషం.
మరి ఇప్పటి వరకు మా ఈ 5th బ్యాచ్ పిల్లల చేత మరి చక్కగా పెద్దలందరూ కూడా ఈ పూజా కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తూ మీరు జరిపించుకున్నారు. ఈ తల్లిదండ్రులందరికీ కూడా ఈ సభాపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ మీ పాదాలని ఆ పల్లెల నుంచి తీసి పిల్లల్ని కెమెరా ఎదురకుండా పిల్లలకు అప్పచెప్పేయండి కెమెరాని. తల్లిదండ్రులందరికీ ఈ యొక్క సభ ద్వారా అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు, ధన్యవాదాలు. అమ్మా మీరు కెమెరా ఎదురుకుండా వచ్చేయండి అమ్మా. పిల్లలందరూ బ్యాక్ టు కెమెరా ఎదురుకుండా వచ్చి కూర్చోండి. పాదుకా పూజ పూర్తయింది, చాలా చక్కగా చేసుకున్నారు పిల్లలందరూ. ఒక్కసారి మరి పాద పూజ చేసుకున్న వారందరికీ కూడా ఒక్కసారి క్లాప్స్ అన్నమాట. చాలా చక్కగా చేసుకున్నారు, చెప్పింది చెప్పినట్టుగా చాలా చక్కగా చేసుకున్నారు. అందరూ కూర్చున్నారా కెమెరా ఎదురకుండా? ఓకే, వచ్చేసారా? కెమెరా ఎదురకుండా వచ్చేసారా మొత్తం అందరూ? సార్ తమ్ము చూపించండి, అందరూ తమ్ము చూపించండి. బాబు బాల గౌరీనాథ్ 8th క్లాస్. ఓకే చూడు, ఓకేనా? ఇప్పుడు దాకా మనం చెప్పమ్మా. ఇది తాంబూలం ఇవ్వలేదు సార్. ఇప్పుడు కాదమ్మా, చెప్తా. ఇంకా గురువందనం ఉంది. ఇంకా మనకి తల్లిదండ్రుల పూజ అయింది, ఇప్పుడు గురువందనం. ఇప్పుడు దాకా మనం తల్లిదండ్రులకి మనకి జన్మనిచ్చారు, మనకి మనకి ప్రతిరోజు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని నేర్పించారు. చూడండి, మొన్న రాబర్ట్ సార్ క్లాస్ లో చెప్పారు కదా, ఒక తండ్రి తన బిడ్డకు రోజువారీ అలవాట్ల ద్వారా తన సమాజంలో ఎలా బతకాలి అనేది నేర్పించి, మరి తను ఆ ఉన్న పరిసరాలన్నింటినీ కూడా నీట్గా పెట్టుకోవడం వల్ల, ఫ్యాన్లు ఆపడం వల్ల, ఎవరో చెప్పకుండా చేయడం వల్ల తనకి మంచి ఉద్యోగం వచ్చిన కథ చెప్పారు. అందరికీ గుర్తుంది, అందరికీ రాబర్ట్ సార్. మరి అలాగా మొత్తం అందరూ కూడా తల్లిదండ్రులు ప్రతిరోజు మనకి చెబుతున్న పనులు ఎవరు కూడా ఇబ్బంది కలిగేలా అనుకోకూడదు. ఇవన్నీ రేపు పొద్దున మీరు సమాజంలో అనుభవించవలసిన అన్నమాట, అన్ని కూడా అనుభవించవలసిన ప్రతిదీ కూడా. అర్థమైందా? ఇప్పుడు చెప్తున్న పనులన్నీ సమాజంలో రేపు పొద్దున మీరు చేయవలసిన అనమాట, విద్యా బుద్ధులతో మనం చేయాలి. ఇప్పటిదాకా తల్లిదండ్రులకి మీరు పాద పూజ చేసుకున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు గురు వందనం. గురువు అంటే ఎవరమ్మా? మనకి విద్య చెప్పిన వాళ్ళు గురువులు అంటారు. మనకి జ్ఞానబోధ చేసిన వాళ్ళు అంటే ఎలా నడవాలో చెప్పేవాళ్ళు గురువులు. ఓకేనా? వీళ్ళందరినీ కూడా గురువులు అంటారు. మరి ఆ గురువులందరికీ కూడా వందనం చేసుకుందాం. ఒకసారి అందరూ మైక్ ఆన్ చేసుకోండి, అందరూ అన్మ్యూట్ చేసుకుని సైలెంట్ గా ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు. పండు మాట్లాడకమ్మా. ఓకే, గుడ్. అందరూ కూడా మళ్ళీ నమస్కారం చేసుకోండి. చేతులు ఆ నమస్కారం కనిపించాలి, ఇలా పైకి ఇలా 90 degrees లో వెన్నుమూస స్ట్రైట్ గా పెట్టి ఇలా కూర్చోండి ఎదురుకుండా. ఈ 90 degrees లో రోజు ఇలా కూర్చుని మనం కొంతసేపు ధ్యానం చేసుకుంటే దీన్ని 90 degrees అంటారు. ఇలా కూర్చుని ధ్యానం చేసి ఏకాగ్రత పెరుగుతుంది. చదువుకున్నప్పుడైనా సరే ఇలా ఒంగుని ఇలా కాకుండా ఇలా కూర్చుని చదివినట్టయితే కనుక ఏకాగ్రత పెరుగుతుంది. ఓకేనా? ఓకే, అగస్త్య బాగా అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అందరూ చెప్పండి, మేము అంటే ఇది ఎవరికి చెప్తున్నారు మీరు? ఇప్పటిదాకా మీకు ఈ 11 రోజులు ఎవరైతే ఈ EBS మరి 5th బ్యాచ్ యంగ్ మైండ్స్ లో మీకు మెంటర్స్ గా వ్యవహరించిన వారికి, అలాగే మీకు విద్య నేర్పించిన వారికి ఇది మీరు చెప్తున్నారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో చెప్పండి, గట్టిగా చెప్పాలి, అందరూ కూడా నాకు వినిపించాలి. మేము ఈ 11 రోజులు ఆచార్యులుగా గురువులుగా మాకు విద్యాబుద్ధులు ఎన్నో సామాజిక విషయాలను మీరు చెప్పిన అన్ని శ్రద్ధగా విన్నాము. మేము మా జీవితంలో ప్రతి విషయంలో మీరు చెప్పిన అంశాలను
చెప్తున్నావా? గుర్తు పెట్టుకుని పెట్టుకొని మంచిగా మంచిగా శ్రద్ధ శ్రద్ధ భక్తులతో భక్తులను తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల మీద ప్రేమగా ప్రేమగా చుట్టుపక్కల వారితో చుట్టుపక్కల మిత్రులతో మిత్రులతో స్నేహంగా సామాజిక విషయాలలో సామాజిక జ్ఞానము కలిగి కలిగి భవిష్యత్తులో భవిష్యత్తులో గట్టిగా చెప్పాలి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుతామని మా ఇలా గుండెల మీద చేవేసుకోండి, మా ఇంపాక్ట్ యంగ్ మైండ్స్. మీరైనా యంగ్ మైండ్స్ అంటే కాదా? గట్టిగా చెప్పాలి. మరి మీ గురించి మీరు ఎలా చెప్పుకోవాలి? చాలా గట్టిగా చెప్పాలి. యంగ్ మైండ్స్ 5th బ్యాచ్ కుటుంబం గుర్తుండిపోయేలా ఇంపాక్ట్ గురువులు మాకు బోధించిన అంశాలను భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు తరాలకు గుర్తుండిపోయేలా విజయాలు చేయాలి. చూపించండి, విజయాలు ఇలా గుప్పటి చూపించాలి. విజయాలు సాధిస్తామని మా తల్లిదండ్రుల సాక్షిగా మా గురువుల సాక్షిగా ప్రమాణము, ఇలా చేసి చెప్పండి, ప్రమాణము చేస్తున్నాము. ఇదేమా అందరూ నమస్కారం చేయండి. ఇదేమా గురువందనము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. చాలా చక్కగా మరి పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కలిసి పూజా కార్యక్రమాన్ని మరి ఇక్కడ నిర్వహించుకున్నారు. అలాగే ముఖ్యంగా నేను నమ్మే విషయం ఏంటంటే, ఈ రోజు ఇక్కడే కాదు, మన లైఫ్ లో ఏదైనా ఒకటి సాధిస్తున్నామంటే దాని వెనకాల ఎంతో కొంత ఎవరో ఒక త్యాగం అనేది ఉంటుంది. పిల్లలు అందరూ వింటున్నారా? మనం ఏది చేసినా దాని వెనకాల ఎవరో ఒకరి త్యాగం అనేది తప్పకుండా ఉంటుంది. మనము విజయం సాధించడానికి ఎవరు టైం పెట్టినా, ఎవరు వారి విజ్ఞానాన్ని మనకు నేర్పించినా, ఎవరు ఏది త్యాగం చేసినా వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ఇంపాక్ట్ స్టేజ్ మీద ఈ రోజు మీ అందరి చేత ఇలా పాదుగా పూజ చేయిస్తానని నేను అనుకోలేదు. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన అంబా నాగేశ్వరరావు గారికి, అలాగే రమేష్ పర్వతం సార్కి, శ్రీధర్ వేరమల్ల గారికి, ప్రత్యేకంగా మరి యంగ్ మైండ్స్ 5th బ్యాచ్ నిర్వహిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ గారైనటువంటి ఎల్ఎస్ రెడ్డి గారికి, అలాగే వడ్ల శ్రీనివాస్ గారికి, అలాగే సంధ్యా బుర్లు గారికి, మా మేడం గారు, మా మెంటర్, ఆవిడే మా దిక్సూచి అన్నమాట మాకు 10th బ్యాచ్ లో. అలాగే రాబర్ట్ సార్ గారికి, అలాగే స్వప్న మేడం గారికి, అందరికీ పేరు పేరున
నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. జై భారత్ వందే మాతరం. ఓవర్ టు హోస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అప్పుడే కాదు, మీరు చెప్పడానికి ఇంకా టైం ఉంది. అప్పుడే కాదు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ మా పిల్లలందరితో పాద పూజ చేపించారు. సూపర్ సార్. థ్యాంక్స్ సార్ అందరికి. ఎందుకంటే ఇంపాక్ట్ లో నేను ఇంతకు ముందు యంగ్ మైండ్స్ లో ఇది 2వ బ్యాచ్ సార్. మీరు చాలా బాగా చేయించారు. పిల్లలందరూ కూడా మంచిగా 6 మెంబర్స్ పార్టిసిపేషన్ చేశారు సార్. ఈ అవకాశం మీరు తీసుకున్నందుకు మీకు కూడా భగవంతుడు మంచి కృప